హాయ్ ఫ్రెండ్స్, టెక్ అప్డేట్స్ ఎపిసోడ్ 0011కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు డేట్ వచ్చేసరికి ఆగస్ట్ 18 ఆఫ్టర్నూన్ 2కి వీడియో రికార్డ్ చేస్తున్నా. సో ఈరోజు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రీసెంట్గానే మనం చెప్పుకున్నాం ఎయిర్టెల్, జియో అండ్ వడాఫోన్ యూజర్స్కి రీఛార్జ్ ప్రైజెస్ పెరిగే ఛాన్స్ ఉంది అని. సో ఆల్రెడీ మ్యూజిక్ అయితే స్టార్ట్ అయిపోయింది గైస్. ప్రెసెంట్ ఎయిర్టెల్ యూజర్స్ అయితే ఇంతకుముందు 299 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 1.5 GB పర్ డే అండ్ 28 డేస్ వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు సేమ్ అదే ప్లాన్ని 349 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. బట్ చిన్న చేంజ్ ఉంది. 2 జీబీ పర్ డే అండ్ 28 డేస్ వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నారు ఈ ప్లాన్‌లో. నెక్స్ట్ జియో అండ్ వడాఫోన్ యూజర్స్‌కైతే ఇంతకుముందు 209 అండ్ 249 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకుంటే 1 జీబీ పర్ డే అండ్ 28 డేస్ వ్యాలిడిటీ ఉండేది. ఇప్పుడు సేమ్ అదే ప్లాన్‌ని 299 రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ప్రైస్ హైక్స్ లాస్ట్ టైమ్ మేబీ లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో చూసాము. అప్పుడు ప్రైస్ హైక్స్ అయినాయి. అంతకుముందు అంత డిఫరెన్స్ ఏం లేదు. ఆ ప్రైజెస్‌లో అంత వేరియన్స్ ఏం లేదు. బట్ ఈసారి మాత్రం చాలా దారుణంగా పెంచేశారు. అసల ఈ ప్రైస్ హైక్స్ ఎందుకైనాయి అంటే ఈ 3 కంపెనీస్ మీద టారిఫ్స్ పెరిగాయి. 12-15% టారిఫ్ పెరిగింది. ఈ టారిఫ్ పెరగటం వల్ల కస్టమర్స్ మీద పడ్డారు. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మన ఆంధ్రాకి ప్రైడ్ అయిన భోగాపురం ఎయిర్‌పోర్ట్, అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్‌లో నిన్నటి నుంచే ఫ్లైట్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇంటర్నేషనల్ అండ్ డొమెస్టిక్ డెస్టినేషన్స్‌కి ఇదొక హబ్ లాగా మారబోతుంది. అసలు ఆ ఎయిర్‌పోర్ట్ స్టార్ట్ అయిన తర్వాత ఎందుకు ఇన్ని రోజులు ఫ్లైట్ ఆపరేషన్స్ ఆపారంటే డీజీసీఏ వాళ్ళు అఫీషియల్‌గా ఎయిర్‌పోర్ట్‌లోకొచ్చి ఇన్స్‌పెక్షన్స్ చేస్తారు. లైక్ టెర్మినల్స్ కావచ్చు, రన్‌వేస్ కావచ్చు, సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అయ్యారా లేదా అని చెప్పి ఇన్స్‌పెక్షన్ జరుగుతది. ముఖ్యంగా రన్‌వే. ఎందుకంటే ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ అన్నాక ఎయిర్‌బస్ A350 లాంటి పెద్ద పెద్ద కార్గో ప్లేన్స్ కూడా ల్యాండ్ అవుతాయి. అవి ల్యాండ్ అయినప్పుడు కార్గో ప్లేన్సే కాదు, నార్మల్ డొమెస్టిక్ ప్లేన్స్ అయినా ఏయన్నా కావచ్చు. ప్లేన్స్ ల్యాండ్ అయ్యేటప్పుడు, టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్ ఉండకూడదు. ముఖ్యంగా రన్‌వేని అందుకే ఇన్స్‌పెక్ట్ చేస్తారు. సో, ఇది ఇన్స్‌పెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఎయిర్‌పోర్ట్‌కి అఫీషియల్‌గా లైసెన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎలాంటి ఎయిర్‌పోర్ట్ అయినా లైసెన్స్ ప్రొవైడ్ చేసిన తర్వాతే ఫ్లైట్ ఆపరేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో, అందుకని మొన్నటిదాకా ఫ్లైట్ ఆపరేషన్స్ ఆపాల్సి వచ్చింది. సో, నిన్నటి నుంచి ఫ్లైట్ ఆపరేషన్స్ స్టార్ట్ అయ్యాయి. సో, ఫ్లైట్‌లో ట్రావెల్ చేసే మీ రిచ్ ఫ్రెండ్స్‌కి ఈ వీడియో షేర్ చేయండి. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి రీసెంట్‌గా చేసిన కార్నింగ్ సర్వే ప్రకారం ఇండియాలో దాదాపు 53% మంది జస్ట్ వాళ్ళ ఫోన్ కింద పడి డిస్‌ప్లే డ్యామేజ్ అవ్వటం వల్ల కొత్త ఫోన్ పర్చేజ్ చేస్తున్నారంట. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 15,000-20,000 లోపు ఉండే ఫోన్స్ పర్చేజ్ చేయటానికే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఆ ప్రైస్ రేంజ్‌లో డిస్‌ప్లే క్వాలిటీ ఏం బావుంటది చెప్పండి? ఒక రకంగా ఇలా పర్చేజ్ చేయటం గూడా వాళ్ళకే మంచిది. సో, నీడ్ ఉన్నవాళ్ళు ఎంత ఫాస్ట్‌గా వీలైతే అంత ఫాస్ట్‌గా పర్చేజ్ చేయటానికి ట్రై చేయండి. మీరు లేట్ చేసే కొద్దీ ఆ ఫోన్ ప్రైజెస్ పెరుగుతానే ఉంటాయి. మీకున్న లాస్ట్ ఛాన్స్ వచ్చేసి బీబీడీ మాత్రమే. నెక్స్ట్ డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే పానాసోనిక్ నుంచి ఈ 1.5 టన్ 3 స్టార్ ఏసీ జస్ట్ 49,000కి అఫీషియల్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో సేల్ చేస్తున్నారు. మీ దగ్గర ఐసీఐసీఐ కార్డ్ ఉంటే 4,000 డిస్కౌంట్ వస్తది. అలాగే కూపన్ మీద ఎక్స్‌ట్రా 2,000 డిస్కౌంట్ ఉంటది. మొత్తం 46,000కి ఈ డివైస్ మీ సొంతం చేసుకోవచ్చు. సో, ఈ డీల్‌ని చెక్ చేయాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. చెక్‌ఔట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మనలో చాలామంది రెగ్యులర్‌గా ట్రైన్స్‌లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. అలా ట్రావెల్ చేసేటప్పుడు కొంతమంది రైల్వే స్టేషన్స్‌లో ప్రొవైడ్ చేసిన వాటర్ కంటైనర్స్‌లో వాటర్ పట్టుకొని తాగుతూ ఉంటారు. లేదా 10 రూపీస్ వాటర్ బాటిల్స్ ప్రొవైడ్ చేస్తారు. అదే లేబుల్ లేనివి, ఊరు పేరు లేనివి. అలా ప్రొవైడ్ చేసిన వాటర్ బాటిల్స్ పర్చేస్ చేసుకొని తాగుతూ ఉంటారు. సో, రీసెంట్‌గానే ఒక ఎక్స్‌పెరిమెంట్ జరిగింది. ఆ ఎక్స్‌పెరిమెంట్‌లో తేలిందేంటంటే ఇలా రైల్వే స్టేషన్స్‌లో ప్రొవైడ్ చేసిన వాటర్‌లో ఈకోలి అనే డేంజరస్ బ్యాక్టీరియాని గుర్తించారు. ఇది తెలియక మీలో చాలామంది మీ పిల్లలకి అదే వాటర్‌ని ఫీడ్ చేస్తూ ఉంటారు. అలాగే మీరు కూడా తాగుతూ ఉంటారు. సో, ఇక నుంచి తాగొద్దు. ఇంట్లో నుంచే వాటర్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ప్లాస్టిక్ బాటిల్స్‌ని అవాయిడ్ చేయండి. కాపర్ లేదా స్టీల్ బాటిల్స్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. ముఖ్యంగా పిల్లలకి మాత్రం లూక్ వార్మ్ వాటర్ క్యారీ చేయడానికి ట్రై చేయండి. అది ప్లాస్టిక్ బాటిల్స్‌లో అస్సలు స్టోర్ చేయకూడదు. ఇన్‌కేస్ మీరు ఇంట్లో నుంచి క్యారీ చేసిన వాటర్ అయిపోతే సీల్డ్ వాటర్ బాటిల్స్ ట్రై చేయండి. అవి కూడా ప్రశాంతంగా ఏం తాగలేము. ఎందుకంటే రీసెంట్‌గానే ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక అమ్మాయి సీల్డ్ వాటర్ బాటిల్ కొనుక్కొని అది తాగింది. తాగిన తర్వాత చూస్తే అది వాటర్ గాదు. ఆ వాటర్ బాటిల్‌లో ప్రొవైడ్ చేసింది యాసిడ్. ఆ అమ్మాయి గొంతంతా కాలిపోయింది. సో, అవేర్‌నెస్ కోసమన్నా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ గ్రూప్‌లో షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఒక ఇష్యూ ఉందని చెప్పి వాళ్ళు తెలుసుకుంటారు. చాలామంది జాగ్రత్త పడతారు గూడా. సో, ఖచ్చితంగా షేర్ చేస్తారు అని అనుకుంటున్నా. సో, ఈ వీడియోకి ఇంతే గైస్. మా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మిమ్మల్ని కలుస్తాను.